సార్ ఏంటి మండలే ప్రధాన టార్గెట్గా వైసీపీ దూకుడు పెంచిందా? ఏపీలో నేరాలపై ఈరోజు మండల్లో చర్చ. అనిత వర్సెస్ బొత్స అవనియండి, లేకపోతే ఎమ్మెల్సీ కళ్యాణి అవనియండి, పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. చాలా విచారకరమైన విషయం ఏమంటే శాంతి భద్రతల గురించి అశాంతి నెలకొనడం మండలిలో. ఇప్పుడు వైసీపీ టార్గెట్ ఏంటి? టీడీపీ వాళ్ళు దేన్ని రివర్స్ తిప్పికొట్టాలనుకుంటున్నారు, అది వాళ్ళ రాజకీయమైన అజెండా. శాంతి భద్రతల మీద కొంత అసంతృప్తికరమైన వాతావరణం ఉంది. అది చర్చలో వచ్చినట్టుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఏదో ఒక భాషలో చెప్పాడు. తను హోంశాఖ తీసుకోవడం గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇదంతా అయింది. సహజంగా ప్రతిపక్షం దాన్ని తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తుంది కదా. అది కాకుండా శాసనసభలో కూడా లెక్కలు చెప్పారు. సభకు రాని మనము వాస్తవానికి మనం మాట్లాడిన తర్వాత తదుపరి రోజు అది మీడియాలో చర్చ అయింది. వర్మ, నేను మీకు చెప్పాను, వాళ్ళు రాకపోయినా ప్రశ్న పంపించి తెప్పించారు. దాదాపు 10,000 అటు ఇటుగా ఫిర్యాదులు నమోదయ్యాయి అని ఉంది. ఇంకా అటువంటిప్పుడు వేరే రెండో మాట ఎందుకు? అసలు మాకు కూడా సంతృప్తిగా లేదు. ఇప్పుడు ఒక వాదన చెప్తుంటారు కదా, మీ వల్ల అంతకుముందు అసాంఘిక శక్తులు పెరిగిపోయాయి, నేరస్థ శక్తులు పెరిగిపోయినాయి, కాబట్టి వాతావరణం పోనీ దానికే కట్టుబడి ఉండొచ్చు. ఇప్పుడు చక్కదిద్దడం అనేది ముఖ్యమైన విషయం కదా. రోజుకు ఆమె ఎవరో వరదు కళ్యాణి సభలో చెప్పినట్టుగా ఆమె అంటున్నారు, రోజుకు 59 ఫిర్యాదులు నమోదవుతున్నాయి అని మీరే చెప్పారు. అటువంటిప్పుడు దీని గురించి జాగ్రత్త తీసుకోవాలి కదా. తీసుకోవడమే. ఇంక రెండో మాట, ఇందులో అసలు చర్చించడానికి ఏముందో, దీని మీద ఎందుకు ఒకరినొకరు తిట్టుకోవాలో అర్థం కాదు. ఇది పోటాపోటీ కాదండి. మహిళల భద్రత అనేది మండలి సమస్య కాదు. అది సమాజం యొక్క సమస్య, ప్రజలు ప్రశాంతంగా ఉండడానికి సంబంధించిన సమస్య. గతంలో చాలాసార్లు మాట్లాడారు కదా, ఆ ప్రభుత్వం మాట్లాడారు. ఓకే, ఇంకా మీరు అన్నట్టుగా మండలే టార్గెట్ అంటారంటే వాళ్ళు ఉన్నది మండలిలోనే కదా. వాళ్ళ సభకు వాళ్ళు పోవడం లేదు. పోతామేమో అని ఈ మధ్య సిగ్నల్స్ ఇస్తున్నారు. మీరు నన్ను అడిగితే నేను అది కూడా చెప్పాను. రాజకీయాల్లో చివరి వాక్యం ఉండదు వర్మ. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏదో కొంచెం వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఇట్లాంటివి కూడా ముందే భయపడుతున్నారు, ఏదేదో చెప్తున్నారు. అసలు భయం ఎందుకంటే చర్చించడానికి నాకు అర్థం కాదు. కాబట్టి సభలో ఈరోజు ఆ అంశం చర్చకు తీసుకోవడాన్ని మనము తప్పకుండా మంచిదే అని చెప్పాలి. కానీ చర్చించుకున్న తీరు మటుకు బాగాలేదు. అందరూ ఆవేదన చెందాల్సిందే కదండి. ఒక ప్రభుత్వంలో తక్కువ, ఒక ప్రభుత్వంలో ఎక్కువ, ఏ ప్రభుత్వంలో జరిగినా ఎవరైనా ఏడవలసిందే కదండి. మన మహిళల కోసం, మన చిన్న మైనర్ బాలికల కోసం, మన వీళ్ళ కోసం. అది వదిలేసి అప్పుడు ఎక్కువ, ఇప్పుడు ఎక్కువ, 1-2% తక్కువ ఎక్కువ. అయితే కీలకమైన 2 ప్రశ్నలు ఉన్నాయి. అవి జగన్ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు ఉన్నాయి, అవి ఇంకా ఉన్నాయి. దిశ చట్టం అన్నది ఉందని జగన్ చెప్పారు, కానీ అది రాలేదు అమల్లోకి. ఆ విషయం హోంమంత్రి చెప్పారు, మంచిదే. కానీ దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్ అనేది ఉందా లేదా? ఇది చాలా ముఖ్యమైనది కదా. ఏదో ఒక యాప్ ఉంది అనుకుందాము, దాని ద్వారా మేము 31,000 కేసులు పరిష్కరించామని వాళ్ళు అంటున్నారు. పరిష్కరించారో లేదో దిశ యాప్ అనేది ఒకటి ఉందా లేదా? లేదు దాని బదులు వేరే యాప్ ఏమైనా వస్తుందా? అసలు ఆ యాప్ అవసరం లేదని ప్రభుత్వం భావిస్తూ ఉందా? అప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలోని చాలా రాష్ట్రాల్లో కూడా మహిళలే కాదు, మోసపోయిన వాళ్ళు, ఇబ్బందులు చిక్కుకున్న వాళ్ళు ఉపయోగించడానికి ఒక యాప్ అని ఇటువంటిది ఏదో ఉంది. అటువంటిది వేరేది ఉందా? పోనీ అదే చెప్పుండదు. నా ఉద్దేశం దిశ యాప్ పనిచేయలేదు. అలాగే దిశ పోలీస్ స్టేషన్లు, అంతకుముందున్న మహిళా స్టేషన్లే పేరు మార్చి దిశ యాప్ స్టేషన్లు అన్నారు. ఓకే, మరి ఇప్పుడు అవి ఉండవా? వేరే పెట్టేసి మహిళా పోలీస్ స్టేషన్లనే కట్టుదిట్టం చేస్తారా? ఇప్పుడు నేరస్తులకు, అసాంఘిక శక్తులకు గట్టిగా ఉంటుంది ప్రభుత్వం అనే సంకేతం వెళ్ళాలా? లేక జగన్ వర్సెస్ చంద్రబాబు నాయుడు, జగన్ సర్కార్ వర్సెస్ ఎన్డీఏ సర్కార్, అది ముఖ్యమా? కాబట్టి వరుడు కళ్యాణ్ గారు ఏమైనా కోరుకోవచ్చు, లేకపోతే బొత్స సత్యనారాయణ గారు ఏమైనా కోరుకోవచ్చు. చర్చ ఎట్లయినా జరగవచ్చు. బట్ ది ఫోకస్ షుడ్ బి ఆన్ సెక్యూరిటీ ఆఫ్ ది ఉమెన్, మహిళల భద్రత. కాబట్టి ఆ విషయం పవన్ కళ్యాణ్ మాటల్లో ఎంతో కొంత కనిపించింది. ఖచ్చితంగా ఆయన తమ ప్రభుత్వమైనా, తమ మంత్రి అయినా, ఆ తర్వాత నాతో మాట్లాడారు అని కూడా ఇద్దరు మాట్లాడుకున్నారు కదా. మరి అటువంటిప్పుడు ఆయన స్పిరిట్తో ఈ చర్చ జరిగి ఉంటే చాలా బాగుండేది కదా. ఆయనేమీ ఆ ప్రభుత్వాన్ని సమర్థించడం అది కాదు, నేనేమి ఆమెనలేదు. ఇది వ్యక్తిగతంగా అనిత తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి వాస్తవంగా చెప్పాలంటే. అంతకుముందు వాదోపవాదాలు ఏమన్నా జరిగి ఉండొచ్చు, కానీ ఒక మహిళగా, కాస్త మాట్లాడగలిగిన మహిళగా, కీలక బాధ్యతల్లో ఉన్న మహిళగా
నేను ఈ బాధ్యత పూర్తిగా తీసుకుంటున్నాను, దీనికి ఫలానా చర్యలు తీసుకుంటాము 1 2 3 అనే పద్ధతిలో చేస్తే బాగుంటుంది. నేను చెప్పేదైతే ఒక మహిళా సంఘాలను పిలిచి ఒక మహిళా సంఘాలతో, అఖిల పక్షాలు కాదు, మహిళా సంఘాలతో ఒక సమావేశం కూడా జరిపితే చాలా బాగుంటుంది. పోలీస్ అధికారులు, మహిళా సంఘాలు, అట్లాగా కేసు చూసే అడ్వకేట్లు, ఆ సెక్షన్ చూసే మహిళా అధికారులు ఉదాహరణకు ఉంటారు కదా, షీ టీంలని లేకపోతే మహిళా పోలీస్ స్టేషన్లని, ఇట్లాంటివి వాళ్ళతో జరిపి మీరు ఒక మెసేజ్ పంపించండి ముందు ఇటువంటివి చేసే వాళ్ళకు. అయినా ఉంటాయి, చెదురుమదురుగా జరగడం వేరు, కానీ చర్చ రాజకీయ చర్చ కాదు ఇది, అది ముఖ్యమైనది ఇక్కడ. కానీ వాకౌట్ కూడా చేశారు తర్వాత వాళ్ళు, అంటే ప్రతిరోజు వాకౌట్ అవుతుంది సభ నాకు జరుగుతుంటుంది. అది వాకౌట్ ముందు వెనక మళ్ళీ వస్తారు, వాకౌట్ చేయడం మళ్ళీ వస్తారు, రావటం కదా. సో ఈ వాయిస్ వినిపించడానికి ఇది ఇంకా ఇదే ప్లాట్ఫామ్ అంతే అంటారు. ఇంకా అది క్లియర్ కనిపిస్తుంది కదా వాయిస్ ఎవరో ఒకరు వినిపించే. మనం హౌస్లో అసెంబ్లీలో కూడా మాట్లాడండి మహానుభావ అంటున్నాం, కానీ మండలిలో మాట్లాడద్దని చెప్పడం లేదు. బి క్లియర్. అవును, మీరు 2 3 సార్లు ఆ ప్రశ్న అడిగారు కాబట్టి నేను చెప్తున్నా క్లియర్గా. అసెంబ్లీలో కూడా ఉండి మాట్లాడండి అని చెప్తున్నామే, కానీ మండలిలో మాట్లాడకండి, మండలిలో మౌన ముద్ర దాల్చండి, లేదా మండలిలో ప్రతిదాన్ని కూడా ప్రశ్నించకండి నేనేం చెప్పట్లేదు. ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది, ప్రభుత్వం సమాధానం చెప్తుంది. దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్య ప్రక్రియ. కాకపోతే అక్కడ వాళ్ళకి ఆధిక్యత ఉండొచ్చు, ఇక్కడ వీళ్ళకి ఆధిక్యత ఉండొచ్చు. ఏదైనా అధికారం అయితే లేదు కదా, ఆధిక్యత ఉన్నంత మాత్రాన అధికారం ఏముండదు. వైసీపీ జగన్ ఏం చేశాడు, అమరావతి బిల్లు ఏమో ఆమోదింప చేసుకోలేకపోయాడు కదా అధికారం ఉన్నప్పటికీ కూడా, అప్పుడు ఆయనకు ఆధిక్యత లేదు. సో వారు వీరైనారే కానీ తీరేం మారలేదు, సభ అదే. ఈ అంశం మీద మాత్రం నేను అనుకోవటం, పెద్దల సభ అంటాం కాబట్టి, పెద్దలు అనేవాళ్ళు ఎవరైనా కుటుంబాల యొక్క సమాజం యొక్క శ్రేయస్సు కోరుకుంటారు కాబట్టి, మహిళలకు సంబంధించి కొనసాగుతున్న కొంచెం పెరిగే కొంచెం తగ్గే ఆ చర్చ మనకు దానికంటే కూడా ఆందోళనకరంగానే ఉన్నాయి, బాధాకరంగానే ఉన్నాయి. దాన్ని చక్కదిద్దడానికి ఏం చర్యలు తీసుకోవాలి, ఆ విషయం మీద ఫోకస్ పెడితే చాలా మంచిది. ఓకే సార్, ఇంకొకటి తగ్గే అయితే ఏమి ఉండదు, అది కూడా ప్రభుత్వ పక్షం కూడా గ్రహించాల్సింది. అంటే వాళ్ళకి సంఖ్యాబలం ఉంది, రెండవది సభ వాళ్ళ చేతుల్లో కూడా ఉంది ఒక విధంగా, ఇంతకుముందు కూడా ఉంది. ఇప్పుడు రాజ్యసభ మోదీ గారు ఇంత అప్రత్యేకంగా ఉంటారు, మోదీ గారు కూడా లోక్సభలో ఉన్నట్టుగా రాజ్యసభలో ఉంటారు కదా. ఎన్టీఆర్ గారు దాన్ని రద్దు చేసేసారు, జగన్ గారు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. అందువల్ల దిస్ ఈజ్ గోయింగ్ టు బి లైక్ దిస్ ఫర్ సమ్ టైమ్. ఎట్లా రాజ్యసభలో నుంచి ఇద్దరు వైసీపీ వాళ్ళు జంప్ చేస్తే అక్కడ వాళ్ళ బలం కొంచెం తగ్గింది, లేకపోతే మేమిద్దరం ఒకటే అనేవాళ్ళు వాళ్ళు, అంతే కదా. ఇప్పుడు శాసన మండలిలో ఇప్పటికే రాజీనామాలు చేసిన 3 2 మావి ఆమోదించండి అని వెంటపడుతున్నారు. సో కొంతవరకు అటు నుంచి అటువారు ఇటు అయ్యో లేకపోతే రాజీనామాలు చేస్తే తప్ప ఈ కొరిలేషన్, ఈ బలాబలాల పొందిక మారినంత వరకు ఇట్లాగే ఉంటుంది. కానీ సమస్య వేరు, అది నేను మళ్ళీ చెప్పదలుచుకున్నా. మండలి చర్చ వేరు, మండలి పరిస్థితి, మండలిలో ఫైటింగ్ వేరు, మండలి మహిళల యొక్క భద్రత సమస్య వేరు.